తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. వాట్సాప్ బ్రో. ఎలాంటి వాళ్ళ సినిమాకి వెళ్తున్నారో ఒకసారి అలా చూడండి. ఎస్ ఎస్ ఇదే బలగం విజయం. నిజం బలగం. మీరేమన్నా మనుషులేనారా? పిచ్చిపోతుంది కదరా. ఎవరి స్వార్థం వాడే చూసుకుంటాండ్రా. ఏడవడానికి వెళ్తారు బేసిక్గా. ఈగతో రాజమౌళి గారు కుమ్మేశారు. కాకితో మీరు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకున్నారు? మా ఫాదర్ చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను. ఇండస్ట్రీలో ఎవరైనా ఆయన దగ్గర నుంచి కబర్ వచ్చిందంటే అది ఇంకా భారతరత్న, దాదాసాహెబ్ 100% ఫాల్కేతో సమానం. మన 100% ఇండస్ట్రీలో వాళ్ళకి 100%. గ్రేట్ కంప్లీట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అంతే, బాస్ ఇస్ బాస్ ఆల్వేస్. అంతే. అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు నాని గారు. బట్ ఒక టచ్ అప్ బాయ్, ఒక మేకప్ మ్యాన్, ఒక కమెడియన్ అవ్వచ్చు, అంతవరకు ఓకే. బట్ ఒక డైరెక్టర్గా ఎదిగే ఈ క్రమంలో ఈ స్ట్రగుల్స్ అంటే ఏమని చెప్తారు? బాత్రూమ్ గడిగే దగ్గర నుండి ఏ దొరుకుతా చేశాను నేనైతే. సో జబర్దస్త్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చింది? సుధీర్ కానీ, గెటప్ సీన్ కానీ, రామ్ ప్రసాద్, ఆది. మొన్న మా శ్రీదేవికి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా ఎక్సైట్ అయినా. బేసిక్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఇంటికి వచ్చినందుకు ఈ ల్యాండ్ కి కళ్ళల్లో గ్లిటర్ వచ్చింది. జబర్దస్త్ ఫ్యామిలీకి, మెగా కాంపౌండ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా కాల్, మెసేజ్? ఆల్మోస్ట్ వచ్చిందండి, బట్ సార్ చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ మీట్ అవ్వాల్సిన పరిస్థితి. వేణు వండర్స్ లో ఉన్న కామెడీ యాంగిల్ ని ఎవరు మర్చిపోలేం కాబట్టి. అవును, మర్చిపోరు. మల్లన్న డైలాగ్ తో ఒకసారి ఆడియన్స్ కి కష్టపడ్డా, కథ రాసిన, సినిమా తీసిన, ఇలా రాస్తారు, రిలీజ్ చేసి. డబ్బులు ఇలా బలగం ఎవరిది? ప్రేక్షకులది. డబ్బులు ఎవరివి? మరా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. కథలో కంటెంట్ ఉంటే పెద్ద స్టారా, చిన్న స్టారా, పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టరా అని చూడరు ఆడియన్స్ అనేది మళ్ళీ ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా ఏంటి అనుకుంటున్నారా? యావత్తు తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా కానీ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజెంట్ బలగం. ఈ బలగం తీసింది ఎవరు 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 అనేది అసలు బలగం రిలీజ్కి ముందు ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్మెంట్ ఇండస్ట్రీలో. వేణు వండర్స్ నిజంగానే వండర్ సృష్టించాడు అని ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఇండస్ట్రీ. నిజంగా వేణుకి ఇంకొక సినిమా పడితే టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరతాడా అంటే డైరెక్టర్స్ కూడా అదే అంటున్నారు, ఫోన్స్ కూడా అలానే వస్తున్నాయి. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. వాట్సాప్ బ్రో. అలా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాకే ఒక రోజు అంతా హ్యాపీ మూమెంట్ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత కష్టపడితే బలగం ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు. ఆ కష్టం వెనక ఎన్ని సంవత్సరాల కృషి దాగి ఉంది, ఎంత లైఫ్ సాక్రిఫైస్ ఉందో తెలియని వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఇంత సక్సెస్ అయినా కానీ మిమ్మల్ని సక్సెస్ మీట్లలో చాలా మాట్లాడారు, ఇంటర్వ్యూస్ చాలా ఇచ్చారు. బట్ ఈరోజు ఎక్కడ మాట్లాడతారని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే మీకు ఒక ఫోటో చూస్తే మాటలు వచ్చేస్తాయని ఒక ఫోటో డిస్ప్లే చేపిస్తాను. ఎలాంటి వాళ్ళు ఆ సినిమాకి వెళ్తున్నారో ఒకసారి అలా చూడండి. ఇదే బలగం విజయం. నిజం బలగం. అంటే సీరియస్లీ బ్రదర్, నిజంగా ఈ క్రెడిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక 20-30 సంవత్సరాల నుంచి సినిమా థియేటర్కి వెళ్ళని వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ సినిమాకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? అవును, వాళ్ళందరూ సినిమాకి ఈ మనం ఏం చూస్తున్నాం లేదు, అనడమే. అలాంటి వాళ్ళని కూడా థియేటర్. ఇలాంటివి మాకు చాలా వచ్చినాయి. యాక్చువల్గా మొన్న ఒక గ్రామం నుంచి 2 బస్సులు వచ్చారు. ఓకే. అండ్ యూత్ ఏం చేస్తున్నారంటే సినిమా చూసి వాళ్ళ నానమ్మల్ని, తాతయ్యల్ని, ఫ్యామిలీ కాదు వాళ్ళ ఖాందాన్ మొత్తం, అంటే ఇప్పుడు కజిన్స్, మేనత్తలు 20-30 మంది కలిపి వెళ్ళి ఫోటోలు పెట్టడం. నాకు మొన్న ఒక ఏరియా నుంచి కాల్ వచ్చింది. వాళ్ళది ఒక పల్లెటూరు అంట. ఆల్మోస్ట్ ఒక 1000-1500 మంది ఉంటారంట. అంటే ఎప్పుడు సినిమాకి వెళ్ళిన వాళ్ళు టీవీయే చూస్తారు, ఇంకా సినిమాకి వెళ్ళరు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి ఒక 1000-1500 మంది ఉన్నారు. మా రచ్చబండ దగ్గర షో చేసుకుంటాం మేము, మీరు ఏమైనా అరేంజ్ చేయగలరా అని.
సో ఇప్పుడున్న క్యూబ్ సిస్టమ్కి మనకు అది వర్కౌట్ అవ్వదు యాక్చువల్గా. అవును. అయినా ట్రై చేస్తున్నాం. నేను రాజుగారితో మాట్లాడా. సో అలాంటి స్పందన వస్తుంది. 20-30 సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళి ఆ స్క్రీన్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో చూస్తున్నారు సినిమా. అంటే ఎంజాయ్ ఏడవడానికి వెళ్తున్నారు బేసిక్గా. సో దాన్ని ఏమంటారు, హ్యాపీ టియర్స్ అంటారు. ఏడవకుండా బయటకు వచ్చినోడు ఎవరు లేడు. అదొకటి ఎవ్రీ ఐ థింక్ 10 షోస్ ఉంటే 10 షోస్లో స్టాండింగ్ అవేషన్ వస్తుంది. క్లాప్స్ కొడుతున్నారు, విజిల్స్ కొడుతున్నారు. అంటే ఒక కమర్షియల్ సినిమాలో క్లైమాక్స్లో హీరో విలన్ మీద విజయం సాధించినప్పుడు ఆడియన్కి ఒక తెలియకుండా మనమే విజయం సాధించిన మనకు ఒక ఫీల్ వస్తుంది. ఓకే. సో ఈరోజు థియేటర్స్లో ఆ క్లైమాక్స్లో ఏదైతే ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దానికి చప్పట్లు కొడుతున్నారు. సో అది హ్యాపీ. నేను మొన్న మల్లికార్జున శ్రీరాములకి వెళ్ళాం నిన్న సండే. ఓకే. నాకు లిటరల్గా నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. అసలు యాక్చువల్గా నేను తట్టుకోలేకపోయాను. అంటే యాక్టర్గా ఎప్పటి నుంచో ఒక సూపర్ హిట్ సినిమాలో చేస్తే అంతమంది క్రౌడ్లో సెకండ్ వీక్ కూడా అంత క్రౌడ్లో విజిల్స్ కొడుతుంటే ఒక మజా వస్తుంది. సో నాకు కొంచెం అది నేను దాన్ని అనుభవించలేకపోయా. అంటే బ్లాక్ బాస్టర్ సినిమాలు చేశాను కానీ చిన్న వేషం. సో అదొక లోటు ఉండిపోయేది నాకు. సో మొన్న వెళ్తే ఆ మల్లికార్జున తెలుసు కదా, పెద్ద థియేటర్, అది ఒక 1000 మంది ఉంటారు. ఆ 1000 మందిని అలా చూస్తుంటే ఆ 1000 మంది అలా విజిల్స్ హాల్ కొన్ని కామెడీకి ఎంజాయ్ చేస్తుంటే ఏదైతే క్లైమాక్స్ లాస్ట్ ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ ఆ 1000 మంది అలా పిన్ డ్రాప్ సైలెన్స్గా నేను ఒక చాటుకుంటూ చూస్తున్నా. బేసిక్గా ఇలా చూస్తే ఎక్కడ పడితే అక్కడ అలా కొంగులు తుడుచుకుంటానే ఉంటున్నారు. ఈవెన్ బాయ్స్ 25-30 ఇయర్స్ ఓల్డ్ కూడా. పెద్ద ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ లాంటి పాస్ట్ సిటీలో కూడా థియేటర్స్ నిండిపోతున్నాయి. థియేటర్స్ నిండిపోయి నిండిపోతున్నాయి, ఏడుస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ రియలైజ్ అయ్యి ఏడుస్తున్నారు. ఏదైతే క్లైమాక్స్ సీక్వెన్స్ ఎండ్ పార్ట్ అప్పుడు తెలియకుండా విజిల్స్ కొడుతున్నారు, తెలియకుండా చప్పట్లు కొడుతున్నారు. నాకు అదంతా చూసి మొన్న నాకు ఏడుపు వచ్చేసింది. పరిగెత్తుకెళ్ళి బండిలో కూర్చున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఇస్తారని. వాళ్ళే కాదు, ఇంకొకటి వీడియో చూపించినా మీరు నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే థియేటర్లో నేను దగ్గర 8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను జాబ్. ఇది ప్రసంగా టికెట్స్ ఇస్తున్నాను. మా దగ్గరకు వచ్చి కస్టమర్స్ ఏమంటున్నారంటే 25 ఇయర్స్ నుంచి సినిమా థియేటర్ రాని వాళ్ళు మీరు చేయబట్టి సినిమా థియేటర్ వచ్చి సినిమా చూస్తుంటే మాకు ఇట్లా రూమాలు వేస్తున్నాయి అన్న. నిజంగా థ్యాంక్ యూ అన్న. లాక్డౌన్ తర్వాత థియేటర్స్ అనేది పడిపోయినాయి అన్న. కానీ మీ వల్ల 25 ఇయర్స్ చూడండి వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్కి వచ్చి చూస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మీ వల్ల మేము 4 పూటలు తింటున్నాం వల్ల శాలరీస్ కూడా ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి. ఈ థియేటర్ కానీ కాదు, ప్రతి థియేటర్లో నడిచే థియేటర్లో చాలా కలెక్షన్స్ వస్తున్నాయి. చాలా దిల్రాజ్ గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. చూడండి పెద్ద మనిషి ఎప్పుడూ వచ్చి లైన్లో నిల్చున్నారండి. ప్రతి షో చాలా అందరు పెద్దవాళ్ళు వచ్చి చూసి వాళ్ళ ఫీలింగ్స్ చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అన్న. మా థియేటర్ స్టాఫ్ కి చాలా థ్యాంక్ యూ అన్న. సో టికెట్స్ ఇచ్చే ఆయన. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా. చాలా హ్యాపీ. అబ్వియస్లీ కదా బ్రదర్, మనం ఒక 5 ఇయర్స్ నుంచి అన్నీ వదులుకొని ఒక పిచ్చిగా పనిచేసాం. అది అవేగా ఇక సాక్రిఫైజేషన్లు కామని. అది నా పర్సనల్, అది ఎవరు ఫోర్స్ చేసింది కాదు. బట్ దానికి ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చినప్పుడు ఫెంటాస్టిక్. అది నేను ఎట్లా తీసుకోవాలో నాకే తెలియట్లేదు. సో థియేటర్లో అంతమంది ఏడ్చారు కదా, అందరూ. మీరు ఎన్నిసార్లు ఏడ్చుంటారు అసలుకి నాన్ స్టాప్? అంటే కొంతమంది చెప్పారు మీ ఫ్రెండ్స్. సో అంటే మేము ఎడిటింగ్లో చూస్తున్నప్పుడే డబుల్ పాజిటివ్ చూస్తున్నప్పుడు, అంటే మనం కట్ చేసుకున్న తర్వాత ఆర్ఆర్ మిక్సింగ్ లేనప్పుడే చూసుకున్నప్పుడు ప్రతిసారి ఏడుపు వచ్చేది. కొన్ని సీన్లు తెలియకుండా తప్పని తగిలేది. అంటే నా సినిమా నాకు రాసినప్పటి నుంచి తీసినప్పటి నుంచి ఎడిట్ వర్షను సీజీలప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు కానీ చూసిన ప్రతిసారి ఆ ఇంపాక్ట్ పోలే. అంతేందుకు మేము 8 రీల్ రాజుగారు మిక్సింగ్ వర్షన్ 8 రీల్ ఆర్ఆర్ అయిపోయిన తర్వాత రాజుగారు వచ్చి చూసి అది ఎన్నిసార్లు చూసినా ఏడుపు వస్తుంది, ఇది అనుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. రాజుగారు ఒక 20-30 సార్లు చూసుంటారు. సో అది అట్లా హాంట్ చేస్తుంది అనమాట. అదేంటే డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ కాదు, అది డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ కాదు. అది ప్రతి ఇంట్లో వాళ్ళు ఓన్ చేసుకునే ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే సినిమాలో చూస్తున్నప్పుడు సినిమా జరిగినట్టు కాకుండా ఆ క్యారెక్టర్లని మనం కనెక్ట్ చేసుకుని దాంట్లో మనం ఫీల్ అవుతాం. సో అందువల్ల ఇంత ఎమోషన్ కనెక్ట్ అవుతుంది మెయిన్. అది గ్రేట్. సో ఈగాతో రాజమౌళి గారు కుమ్మేశారు, కాకితో మీరు ఆ థాట్ చాలా
రేర్గా వస్తుంది. అవును అవును. గ్రేట్ అది. అవును. ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నారు? లేదు యాక్చువల్గా ఇప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను. మాది పెద్ద ఖాందాన్ బేసిక్గా. నేను చాలామంది చెప్తాను, నేను మా ఇంట్లో 9 మంది, నేను 9వ వాడిని మా అమ్మకి. ఓకే. సో నాకు పెద్దనాన్నలు 6, మేనత్తలు 3, ఇటు అమ్మ సైడు మామయ్యలు 3, 4 మామయ్యలు, పెద్దమ్మలు 3. సో పెద్ద అందరికి ఇప్పుడు మా అమ్మకు మేము 9 మంది, మా పెద్దనాన్నలు ప్రతి ఒక్కరికి మినిమం 6 నుంచి 7, 8. 9 మంది మీరు? నేను 9వ వాడిని మా అమ్మకి, నంబర్ 9 నేను. సో మా పెద్దనాన్నల ఫ్యామిలీ కూడా అంతే, ఆల్మోస్ట్ 6 to 8. సో బేసిక్గా మా కజిన్సే ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉంటారు. అంటే పెద్దమ్మల పిల్లలు, వాళ్ళ పిల్లలు, మామయ్యల పిల్లలు, వీళ్ళు ఒక 100 మంది ఉంటారు. సో ఏ పండుగ జరిగినా కూడా ఒక 100 మంది వస్తారు. సో అప్పుడు మా ఫాదర్ జరిగినప్పుడు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ నా మైండ్లో లాక్ అయిపోయినాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ లాస్ట్ 5 years బ్యాక్, ఐ థింక్ 2016-17 టైంలో మా పెద్దమ్మ చనిపోయింది. 94-95 years ఉంటుంది మా పెద్దమ్మ. మా పెద్దనాన్న చనిపోయాడు ముందు, 96 years ఉంటాయి. ఆయన చనిపోయిన ఎగ్జాక్ట్లీ 10 days మా పెద్దమ్మ చనిపోయింది. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కలిపి ఇదే మనం చేయాలి, ఇది చేస్తేనే వర్కౌట్ అవుతుంది అని స్ట్రాంగ్గా నమ్మేళ్ళే. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్లో కొంత స్టోరీ ఇది. ఆల్మోస్ట్ ఒక 30-40% నా లైఫ్లో చూసింది మా ఊర్లో చూసింది. ఓకే. నేను అండ్ ఈ కథ రాసుకుంటప్పుడు నేను అనుదీప్ ఆల్మోస్ట్ ఒక 10-20 ఊర్లు తిరిగాం, రెక్కీ చేసాం. అంటే ఇప్పుడు నేను చూసి ఒక కథలా అనుకున్నప్పుడు ఇది నా జీవితంలో జరిగిందా, యాక్సెప్టబుల్గా ఉంటుందా లేదా, అందరి జీవితాల్లో జరిగి ఉంటుందా లేదా నా జీవితంలోనే జరిగిందా అని రెక్కీ చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేశారు, మీ ఊరు వస్తున్నారా, మీ తాతయ్యలు ఓల్డ్ ఏజ్ బ్యాచ్ని ఒక 5-6 మందిని రెడీ చేయి అని వాళ్ళకు ఒక ప్లేస్లో కూర్చోబెట్టి ఇంత చిన్నగా అరేంజ్ చేసేసి కూర్చొని ఒక చిట్చాట్ అనమాట. ఓకే. జరిగిందా ఇట్లా, మన ఊర్లో ఈ సావులో జరిగిన గొడవలు ఏంటి, ఏం జరిగింది అని ఆల్మోస్ట్ ఒక 10 villages తిరిగి నేను రెక్కీ చేశాను. సూపర్. సో రెక్కీ చేసి అదంతా వర్కౌట్ చేసి రాసాం యాక్చువల్గా. సో బట్ ఇప్పుడు వరకు బలగం బిఫోర్ వేణు అంటే వేరు, బలగం తర్వాత వేణు అంటే కంప్లీట్లీ ఏం వేరే లేదని అదే బయట అదే వేణు. వినిపిస్తుంది ఇప్పుడు. అంటే So, వేణు వండర్స్, జబర్దస్త్, ఒక కమిడియన్, ఇవన్నీ అవును, చూసాం. అవును. బట్ ఈ కోణాన్ని చూసిన తర్వాత మీ మీద గౌరవం పెరిగింది. కమిడియన్ అనే వాళ్ళు కూడా వేణు గారు అనే స్థాయికి, అంటే ఆ గౌరవం సినిమా వల్ల అంత తీసుకొచ్చింది వాళ్ళు. అవునవును అవునవును, అది వచ్చింది. అండ్ చిరంజీవి గారు ఆయనంతా ఆయన పిలిచి అంత సన్మానించి సినిమాలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్కడెక్కడ సన్నివేశం గురించి కూడా అడిగి తెలుసుకోవటం. అవును అవును. కుదిరితే సినిమా కూడా అవకాశం ఉందా చిరంజీవి గారితో? మనం ఆశపడడానికి అద్దు పద్దు ఉండాలి. లేదు, అది గ్రేట్ ఆనర్ నాకైతే. అది మెగాస్టార్ చిరంజీవి గారు పిలిచి, అరే ఆ షాట్ బాగుందిరా, ఈ షాట్ ఎలా చేసావు అంటే, ఫుటేజ్ మనకు 1 minute ఉండొచ్చు, ఆయన 1 గంట కూర్చోబెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు. ఆ షాట్ అంత పెద్ద లెంత్ షాట్ ఎలా చేసావు, ఇక్కడ అది ఎలా పెట్టావు, ఇక్కడ అది బాగుందిరా, ఇంత చిన్న విషయం భలే చేసావు, భలే అని ఆయన ఎంత మెచ్చుకున్నారో. సో ఇంకా లైఫ్లో ఒక పీక్ రీచ్ గోల్ అంటారు కదా, దట్ ఈస్ నాకు ఆ వీడియో, చిరంజీవి గారి అప్రిషియేషన్. ఓకే. లైఫ్లో ఒక టార్గెట్ ఉంటుంది చూసారా, ఒక టార్గెట్ రీచ్ అయినట్టే నేను. ఇండస్ట్రీలో ఎవరైనా ఆయన దగ్గర నుంచి కబర్ వచ్చిందంటే అది ఇంకా భారతరత్న, దాదాసాహెబ్ 100% ఫాల్కేతో సమానం మన 100% ఇండస్ట్రీలో వాళ్ళకి. 100%. సో గ్రేట్ కంప్లీట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అంతే, బాస్ ఇస్ బాస్ ఆల్వేస్. అంతే. ఆల్మోస్ట్ కొంతమందితో వర్క్ చేశారు కదా బ్రదర్. నేను సినిమా చిరంజీవితో తర్వాత ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? ప్రభాస్ తో వర్క్ చేశారు, కొంతమంది హీరోస్ తో చాలా సినిమాల్లో వర్క్ చేసి ఉన్నారు, కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసి ఉన్నారు. ఫెంటాస్టిక్ అండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను, ఎరా ఇంత లోతుందా నీలో, ఇంత డెప్త్ ఉందా, ఎప్పుడు చెప్పలేదేంట్రా అని ఆ షాక్లో ఉన్నారు ముందు. ఏంటి ఇంత ఏంట్రా అని ఆ షాక్లో అయితే ఉన్నారు. సుకుమార్ గారు డెఫినెట్లీ, సుకుమార్ గారు తెలుసు, జగడం అప్పుడు మాకు బాగా చనువుగా చూసేవాళ్ళు. అంటే సుకుమార్ గారు మాకు ఆ టైంలో ఆయన డైరెక్టర్లా ఉండేవాళ్ళు కాదు, టీచర్ స్టూడెంట్స్. ఓకే. ఆ రెస్పెక్ట్ ఉండేది మాకు, ఆ రిలేషన్ ఉండేది సుకుమార్ గారికి. ఇప్పటికీ సుకుమార్ గారి దగ్గరికి వెళ్తే మాకు అదే రిలేషన్ ఉంటుంది, ఆ టీచర్ స్టూడెంట్ రిలేషన్ తప్ప యాక్టర్ డైరెక్టర్ ఉండదు. సో అప్పుడు మాకు ఉన్న చనువుతో నేను కొన్ని షార్ట్లు తీసుకొని పోయేవాడిని. మాకు గ్యాప్ ఉన్నప్పుడు సెల్ ఫోన్తో మేము ఏదో షూట్ చేసి చూపించేవాళ్ళం సుకుమార్ గారికి. ఆయన మొన్న అదే అంటున్నారట, వీడు నాకు తెలుసు ముందే, వీడు జగడం టైంలోనే వీడు సందులోకి వెళ్ళి ఆ సెల్ ఫోన్లో షార్ట్ తీసుకొని చూపించేవాడు వీడు అంటున్నారట. సో
అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత రూట్ వెళ్తాడు, ఇంత ఎమోషన్ క్యాప్చర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది మాత్రం షాక్ ఉంది. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్టర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు అని ప్రూవ్ చేశారు నాని గారు. బట్ ఒక టచ్ అప్ బాయ్, ఒక మేకప్ మ్యాన్, ఒక కమెడియన్ అవ్వచ్చు, అంతవరకు ఓకే. బట్ ఒక డైరెక్టర్గా ఎదిగే ఈ క్రమంలో ఈ స్ట్రగుల్స్ అంటే ఏమని చెప్తారు? స్ట్రగుల్ కామనే బ్రో, మనం ఇష్టంగా వచ్చిన పనిలో స్ట్రగుల్ అని చూడకూడదు అన్న ఫీల్. మనం ఎవరో ఫోర్స్ చేయలేదు కదా పోయి అందులో పని చేయని, నా ఇష్టంగా ఎంచుకున్న ఇండస్ట్రీ. దీనిలో స్ట్రగుల్ అంటే ఎట్లా? మన ఇష్టంగా వచ్చినాం కదా, మన ఇష్టపూర్వకంగా. అంటే రెడ్ కార్పెట్ లేదు కదా, చాలా ఉంటాయి కదా. కార్పెట్ లేకున్నా ఇక ఇప్పుడు మనకంటే స్ట్రగుల్ అయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎంతమంది స్ట్రగుల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇష్టమైన పనిలో మనం స్ట్రగుల్ అవుతే అది పెద్ద పెయిన్ ఉండదు, పెయిన్లా అనిపించదు బేసిక్గా. స్ట్రగుల్స్ డెఫినెట్లీ చేసాము, కానీ మనకి ఇష్టమైన పని కదా, సో ఆ పెయిన్ ఎక్కువ ఉండదని నా ఫీలింగ్. ఆ పెయిన్ కూడా ఇష్టంగా ఉంటుంది, ఆ స్ట్రగుల్ పీరియడ్ కూడా ఇష్టంగా ఉంటుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పిచ్చే అది, ఆ కసే అది. ఎంతమంది వచ్చినా కూడా, ఎన్ని రోడ్ల మీద బతికినా, ఎంత ఫుడ్ లేకుండా ఉన్నా కూడా ఆ సినిమా ప్రపంచం అనేది లాగేస్తుంటుంది అనమాట. సో ఆ స్ట్రగుల్ అనుభవించాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం పెద్దోళ్ళు అంతా పడ్డారు కదా. నేనైనా స్టార్టింగ్లో రజనీకాంత్ గారు బస్ కండక్టర్గా చేశారంట, అమితాబ్ బచ్చన్ గారు ఎంత కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంట, మనమెంత అనేది ఒక మూడ్ ఉండేది నాకు ఎప్పుడు. అంటే ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతోనే అంతే కదా, టచ్ అప్ బాయ్గా వచ్చారు. అంతే కదా. ఫస్ట్ రావడం చిత్రం సీన్ గారా? చిత్రం సీన్ కదా, అది చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు స్ట్రీట్ లైఫ్ ఉందే, 1 year ఆల్మోస్ట్ స్ట్రీట్ లైఫ్ గడిపాను. ఆఫ్టర్ స్ట్రీట్ లోనే ఉండారు. అవును, స్ట్రీట్ లైఫ్ అది చెప్పుకుంటే మరి ఇప్పుడు చాలా పాత చాలా ఇంటర్వ్యూలో చెప్పాను యాక్చువల్గా. అది చాలా ఇంటర్వ్యూస్లో నేను స్ట్రీట్ లైఫ్ ఆల్మోస్ట్ ఒక 5-6 months నేను స్ట్రీట్ లైఫ్లో ఉండే. అది లైక్ 2000 అంటే 99-2000. ఓకే, ఆ టైం అది చాలా ఇంటర్వ్యూలో చెప్పేశాను. సో స్టెప్ బై స్టెప్ అంటే యాక్టర్ ఈజ్ ద గోల్. స్క్రీన్ మీద మనం కనిపించాలి, మనం కూడా డైలాగ్ చెప్తే జనాలు చప్పట్లు కొట్టాలనేది టార్గెట్. దానికోసం ఏ పని అయినా చేయాలనేది గోల్ అనమాట. ఇక అది చిన్న పనా పెద్ద పనా, అది ఊడ్చే పనా లేకపోతే ఆఫీస్లో ఏసీలో కూర్చొని రాసే పనా, అదేం లేదు మనకి. టార్గెట్ అది, ఏ దారి దొరికితే ఆ దారిలో వెళ్ళిపోవడమే. ఎందుకంటే సర్వైవల్ థింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అంటే ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఓపెన్ అంటే ఎక్కడో ఊళ్ళో కూర్చొని ఒక మంచి కంటెంట్ సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో వదిలేస్తే అది వైరల్ అయితే తనకు అవకాశాలు వచ్చే పరిస్థితి. బట్ ఎట్ ద టైం 2000-2001 స్క్రీన్ మీద సినిమాలో ఒక చిన్న క్లోజ్ పడాలంటే అదొక యజ్ఞమే ఆ టైంలో. సో అవన్నీ దానికోసం ఎలాంటి పనులైనా చేసాం. అది చిన్న పని చెడ్డ అంటే దొంగతనం లంగతనం తప్ప అన్ని పనులు చేసాం. బాత్రూమ్లు కడిగే దగ్గర నుండి ఏది దొరికితే చేశాను నేనైతే. బా. సో అందులో ఏంటంటే మళ్ళీ ఇంట్లో నేను చిన్న కొడుకును, గావరాల కొడుకును, అవన్నీ ఇక్కడ పనిచేయవు బేసిక్గా. సో అదే చాలామంది అంటే ఇష్టమైన పనిలో ఎంత కష్టపడ్డా అది ఇష్టంగానే ఉంటుంది. సో నా ఇష్టంగా వచ్చాను కాబట్టి వెళ్ళిపోయింది అంతే. అది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అంటే ఇప్పుడని కాదు, ఇప్పుడు బలగం సక్సెస్లో ఉన్నాం. ప్రీవియస్ కూడా నా కార్లో వెళ్తుంటే అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ ఆగుతుంటే మనం కర్టన్స్ పెట్టుకున్నా కూడా దానిలోంచి బయట నుంచి వచ్చి అంటుంటారు. అప్పుడే అనిపిస్తుండే మరి రీచ్ అయినా మనం ఇది బాగా అనిపిస్తుంటుంది. కాదు, ఇప్పుడు మీరు టచ్ అప్ బాయ్గా చేసిన ఆర్టిస్టులు కావచ్చు, మేకప్ మ్యాన్గా చేసిన ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యారు కాబట్టి రేపు మీ మూవీలోనే ఒక అవకాశం వచ్చి వాళ్ళకి రోల్ చేయాలి అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అసలు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పలేదు, మీకు ఎలా ఉంటుంది? అదంతా దాటిపోయామండి యాక్చువల్గా. మనం ఏదో గ్యాప్ వచ్చింది అనుకో, ఇప్పుడు చిత్రం సినిమా దగ్గర నేను పనిచేసా, నాకు సినిమా గ్యాప్ ఉంటే అది ఉంటుంది. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిత్రం సినిమాతో కలిసే ఉన్నా. ఆయన దగ్గర పనిచేసినప్పుడు, మానేసినప్పుడు, యాక్టర్ అయినప్పటి నుంచి కలిసే ఉన్నా సినిమా దగ్గర. సో నాకు అది వేరియేషన్ తెలియలే. బ్రదర్స్ రిలేషనే తప్ప గ్యాప్ వస్తే కదా మనకు ఆ ఫీలింగ్ ఉండేది. సో ఈరోజు మేము దూరం కాలేదు కాబట్టి నాకు ఆ ఫీలింగ్ లేదు. నన్ను ఆయన చూస్తూనే ఉన్నాడు, నా సక్సెస్ని అనుభవిస్తూనే ఉన్నాడు సీన్ అన్న. మొన్న అందరూ కలిపి పార్టీ చేసుకున్నాం నా సక్సెస్కి, మా కలర్స్. ఓకే. సో గ్యాప్ వస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. మేబీ మాకు లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. సో జబర్దస్త్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చింది? సుధీర్ కానీ, గెటప్ సీన్ కానీ, రామ్ ప్రసాద్, ఆది ఫెంటాస్టిక్ వాళ్ళందరూ ఇంకా అన్న ఎప్పుడు కలుస్తున్నాం అని ఈగర్లీ వెయిటింగ్. టైం దొరకలేదు.
సో మొన్న మా శ్రీదేవికి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా ఎగ్జైట్ అయినా బేసిక్గా. ఓకే. అంటే 2015లో బయటకు వచ్చిన ఆ స్టేజ్ మళ్ళీ నేను వెళ్ళేసరికి నాకు తెలియకుండా కళ్ళల్లో గ్లిటర్ వచ్చింది నాకు. ఎందుకంటే చాలా రీచ్ చేసిన స్టేజ్ మాకు అది. ఎంతోమందికి లైఫ్ అంటే నేనంటే జబర్దస్త్కి వెళ్ళే ముందు ఒక 100 సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. అవును. 100 సినిమాలు ఒక ఎత్తు అయితే జబర్దస్త్ ఇచ్చిన రీచ్ ఇంకొక ఎత్తు. సో ఇంకా చాలామందికి ఇప్పుడు మా చంద్ర అయితేంది, సుధీర్ అయితేంది, సీను, రాంప్రసాద్, ఆది వీళ్ళందరికీ అదే ప్లాట్ఫామ్. ఇట్లాంటి ఎంతమంది యాక్టర్స్కి లైఫ్ ఇచ్చిన స్టేజ్ అది. ఓకే. సడన్గా నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళగానే చిన్న కళ్ళల్లో నాకు అసలు తిరిగి ఆపుకోలేకపోయా. ఆ ముద్దు పెట్టుకున్న ఆ స్టేజ్ నేను. సో ఈరోజు మా జబర్దస్త్ పిల్లలందరూ బ్యాచ్ అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే మాలోంచి ఒకటి వెళ్ళి డైరెక్టర్ అయ్యింది, అలా ఇండస్ట్రీ అందరూ ఒక్కసారి ఇట్లా చూసే డైరెక్టర్ అయ్యిండు మా వేనన్న. మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీ నుంచి వెళ్ళాడు, మా బ్రదర్ వచ్చాడనే ఒక ఆత్మీయత వాళ్ళందరూ కనిపించింది. ఒక చిన్న చూపు ఎక్కడో ఉండే జబర్దస్త్ బ్యాచ్ అని ఒకప్పుడు ఉండే, ఇప్పుడు జరుగుతుంది అది. అది కాదు అని మా వాళ్ళందరూ ఇలా ఛాతీ ఇట్లా ఎస్ మై బ్రాండ్ అని చూపిస్తున్నారు. వెరీ హ్యాపీ కదా. యూజువల్గా ఎలాంటి సందర్భాలలో ఎక్కువ ఎమోషనల్ అవుతుంటారు మీరు? నాకు బేసిక్ ఎమోషన్ పర్సన్ బ్రదర్, బాగా ఎమోషన్. నేను సినిమాలో ఎమోషన్ సీన్ వచ్చినా ఏడ్ చేస్తాను నేను. అది కాదు బై నేచర్ వచ్చింది నాకు. రోడ్డు మీద ఏదన్నా కొంచెం ఇబ్బంది కనిపించినా నేను బాధపడుతుంటా. నేను చాలాసార్లు బయట కూడా గొడవలు పెట్టుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకసారి రోడ్డు మీద కారులో పోతుంటే ఒకటి ఫుల్గా తాగి వాళ్ళ భార్యను బాగా కొడుతున్నాడు, దారుణంగా కొడుతున్నాడు. నేను పోయి వాడిని 4 వీకాను నేను. ఇక వాడు ఏమన్నా కానీ తర్వాత అని చూసుకుంటే నేను ఉండాలి, అయ్యో పాపం అనిపించింది. మరి అప్పుడు ఎవరైతే దెబ్బలు తింటున్న ఆమెకి నాలంటూ 2 అన్నదమ్ములు ఉంటే వాడిని అప్పుడే వాడిని ఎముకలు ఎరగొట్టేవాళ్ళు కదా, లేక కదా వాడు అంతే ఎగురుతున్నాడు. అలాంటి నేను తట్టుకోలేను బేసిక్గా. బట్ ఈ సినిమాకు ముందే మీరు ఒక మంచి రైటర్ అని చాలా మందికి తెలియదు బ్రదర్. అంటే మీరు వద్దులే పేరు వేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మీరు డైలాగ్స్ వరకు రాసి మీ పని చూసుకొని వచ్చేసారా, మీ రెమ్యునరేషన్ తీసుకొని? లేకపోతే అట్లా ఏం డిస్కషన్ ఇబ్బందులు తప్పదు నీ పేరు వేయరు అని అట్లా ఏం లేదు. ఆ డిస్కషన్ ఇప్పుడు రోషన్ డైరెక్షన్ చేస్తున్నాడు. రోషన్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. డార్లింగ్ రారా, ఇది కొంచెం ఇబ్బంది ఉంది, ఇది ట్రాష్ పెట్టంటే రోషన్ కోసం వెళ్ళి పని చేసి వచ్చా. అంతలో అలా అయిపోయింది. సో నేను సీరియస్ ఎప్పుడు తీసుకోలేదు కదా దాన్ని. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు, అరే కొంచెం కామెడీ ఎపిసోడ్ వర్కౌట్ అవ్వట్లేదు రారా, వెళ్ళి 2 రోజులు కూర్చోవడం, వర్కౌట్ చేయడం, రాయడం. అల్లు అర్జున్కి రాసిన డైలాగ్స్ మీకు బాగా నచ్చిన డైలాగ్ అంటే? రుద్రమదేవి సినిమాలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ రాసింది రాధసింహ గారు. ఓకే. ఆ సినిమాకి ఎస్పెషల్లీ రాధసింహ గారు రాశారు. కాకపోతే తెలంగాణ మాండలికలో రాయాలి కాబట్టి రాధసింహ అన్నకు నా మీద బాగా పట్టు, ఇప్పుడు బాగా రాస్తాడని. సో నన్ను తీసుకెళ్ళాడన్న. నన్ను తీసుకెళ్ళినప్పుడు రాధసింహ అన్నను బన్నీ అన్న కూర్చొని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నప్పుడు నేను సడన్గా వింటూ నాకు ఒక ఐడియా వచ్చింది. అన్న ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక పార్ట్ చెప్తే మీకు బాగుంటుందేమో అంటే ఏంటంటే ఆ సౌండ్ ఒకటి చెప్పగానే ఆయన షాక్ అయ్యి భలే ఉంది అని అప్పుడు మళ్ళీ రాధసింహన్న, గుణశేఖర్ గారు వాళ్ళందరూ కూర్చొని ఆ డైలాగ్ని ఆ చరిత్రలో ఆ బ్యాక్ తీసుకెళ్ళి అక్కడక్కడ ఏమున్నాయి అవన్నీ యాడ్ చేసి దాన్ని పెట్టడం జరిగింది. సో దానిలో బన్నీ అని చెప్పే సామెతలు కూడా ఉంటాయి కొన్ని, అవి కూడా నేను ఆల్మోస్ట్ 70-80 కలెక్ట్ చేసి ఇచ్చా. సో అలా మీకు బాగా నచ్చిన డైలాగ్ అదే అదే అంటే నేను చెప్పిన అంశాన్ని తీసుకొని వాళ్ళు ఆ కథకు అనుగుణంగా మార్చి సెటప్ అది ఉంటుంది కదా. ఎండ్లో ఇంటర్వెల్ బిఫోర్ యమలాడ రాజన్న, కొండగట్ట అంజన్న, కొమరెల్లి మల్లేశ, శ్రీశైలం మల్లన్న, బద్ది పోచమ్మ, బాలనాగమ్మ, సమ్మక్క సారక్క, 70 కోట్ల దేవతలు, 30 కోట్ల మునులు, 60 కోట్ల అయ్యల సాక్షిగా అని నేను ఒక ఎమోషన్లో ఒకటి అరిచా అనమాట. ఓకే. దాన్ని అప్పుడున్న రుద్రమదేవి గారి కాలం నాటి ఉన్న దేవతలు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎవరు లేరు, లేటెస్ట్ దేవతలు ఎవరు, అప్పటి వాళ్ళు ఎవరని మలిచి దాన్ని వాళ్ళు చేశారు. ఓకే. సో నాకు బన్నీ అన్న అన్ని ఫంక్షన్స్లో చెప్పాడు థ్యాంక్ యూ వేణు అని. కానీ ఆ వేరు నేనని తెలియదు జనాలకి, అది ప్రాబ్లం. నిజంగా వరంగల్లో దాంట్లో ఫంక్షన్, హైదరాబాద్ దాంట్లో థ్యాంక్స్ వేణు అని బన్నీ అన్న చెప్పాడు. అవును. కానీ అది నేను తెలీదు ఎవరికి. ఇప్పుడు తెలిసింది కదా ఈ వేణు ఆ వేణు. సో జైలవ కుషలో ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, ప్రదీప్ రావు గారి దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ అన్న, తారక్ అన్న వెళ్ళి అదే ఆ చేపల ఫైట్లా కావాలని కొడతాడు, ఇది కొరమట్టరా దీన్ని కాల్చి తింటా అని ఆ రౌడీలను కొట్టడం, ఓకే, ఆ మట్ట గిడిస ఇవన్నీ కొట్టడం, అది నాది కాంటెంట్. సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది కాబట్టి వినన్నా. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ తోనా అల్లు అర్జున్ తోనా? వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం వస్తే చాలు నాకు. డైరెక్ట్ చేసేది ఫ్యూచర్, అది ముందు యాక్ట్ చేసే అవకాశం రావాలి. అదే అంటున్నా, ఇప్పుడు అంత పెద్ద హీరోలని డీల్ చేసే క్యాపబిలిటీ ఇంకా అంత సామర్థ్యం నా లేదనుకుంటున్నాను నేను బేసిక్గా.
ఇప్పుడు ఈ బలగం అనే కథ ఓన్గా నాలో ఉన్న ఒరిజినాలిటీ బలగం. సో దానికి ఏ ఇమేజ్ లేదు, అది ఓపెన్ ఒక రా కంటెంట్. పెద్ద పెద్ద వాళ్ళకి ఎంతో పెద్ద ఇమేజ్ని టాలీ చేసుకొని సినిమా తీయడం అనేది నాట్ ఈజీ టాస్క్. దానికి ఇంకా నాకు చాలా మెచ్యూరిటీ లెవెల్ రావాలి, దాన్ని డీల్ చేసే సామర్థ్యం ఇంకా నాకు రావాలి. రాయడం పెద్ద ఇది కాదు, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. అంత పెద్ద హీరోని ట్యాకిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసే స్ట్రెంగ్త్ రావాలి ముందు. ఇంకా నాకు అది రాలేదని నా ఫీలింగ్. ఇన్ని వందల సినిమాలు తీసిన తర్వాత కూడా అది అంత ఈజీ కాదు బ్రో. ఇప్పుడు జనాలు ఏముందన్నది అని అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద బ్రాండ్, అది ఊరికే కథానాయకుడు కాదు, వాళ్ళు పెద్ద బ్రాండ్స్, వాళ్ళు వందల కోట్ల బ్రాండ్స్, కోట్ల మంది అభిమానుల ఇమేజ్. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి ఈ బ్రాండ్ని మార్కెట్లో అంత అద్భుతంగా వదలాలంటే నాటే ఈజీ టాస్క్. కమర్షియల్ డైరెక్టర్లని మామూలు ఉందే 4 ఫైట్లు అంటారు, అది చేస్తే తెలుస్తుంది. మనం ఏదో తీసాం కాబట్టి తెలిసింది ఇప్పుడు మనకి. ఆఫీస్లో కూర్చొని 4 ఫైట్లు 4 పాటలు ఏముందని అంటే కుదరదు. అది ఓన్లీ కథ కాదు, ఒక వందల కోట్ల బ్రాండ్ ఇమేజ్, కోట్ల మంది అభిమానుల ఇమేజ్ని టాలీ చేస్తూ కథ చెప్తూ అంతమందిని సాటిస్ఫై చేయడమే కమర్షియల్ సినిమా. నాటే ఈజీ టాస్క్ అది. ఎవరు పడతారు 4 సీన్లు రాసేసుకొని 4 పాటలు రాసేసుకొని అంటే కుదరదు. దాని వెనకాల చాలా కత్తి మీద సాము కమర్షియల్ సినిమా వర్కౌట్ చేయాలంటే. పాన్ ఇండియా అని ఊరికే అది అంటే మామూలు జనాల్లో ఉందిరా 4 పాటలు 4 ఫైట్లు అంటారు. దట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. నేను చెప్తాను కదా, దాన్ని డీల్ చేయాలంటే ఇంకా నాకు చాలా శక్తి కావాలి, అనాలిసిస్లోకి వెళ్ళాలి. అది చాలా పెద్ద పని అది. సో నీకైతే ఉంది అది, ఇంకా నేను నేర్చుకునే దశలో డైరెక్ట్ చేయాలి పెద్ద హీరోతో. డెఫినెట్లీ బ్రో, ఎవరైనా స్టెప్ ఎక్కాలి అనుకుంటాం కదా. నేను బలగమని సినిమా చేశాను, నెక్స్ట్ నేను కూడా పెద్ద సినిమా చేయాలని నాకు ఆశ ఉంటుంది. అంటే ఎలా కమర్షియల్ సినిమాలు తీయగలరా మీరు, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్? అట్లా ఏం లేదు, నేను డెఫినెట్లీ అన్ని జోనర్లు చేయాలని ఒక ఆశ ఉంటుంది. కాకపోతే నాదంటూ ఒక టచ్ ఉండాలి ప్రతి సినిమాలో అని అనుకుంటా. నేను జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నా కాబట్టి, జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను బలగం నుంచి తేరుకోవాలి. ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ లాగా. ఏమో మీ మాట వల్ల అక్కడ దాకా రీచ్ అయ్యే శక్తి నాకు ప్రేక్షకులు ఇవ్వాలి. నాకు డెఫినెట్లీ ఏదైనా ప్రేక్షకులే అండి, మనకి ఆడియన్స్ ఇచ్చే లవ్వే మన ఇమేజ్ పెంచుద్ది. మనం ఏ స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళు ఇచ్చే దాని మీదనే ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ లెర్నర్, అయితే డైరెక్టర్. సో దీని నుంచి నేను తేరుకొని నెక్స్ట్ ఆలోచించడానికి మొదలు పెట్టాలి. ఇలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి గో హెడ్ అని చెప్తారు. డెఫినెట్లీ అవును. సో మీకు జబర్దస్త్ ఫ్యామిలీకి మెగా కాంపౌండ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా కాల్ మెసేజ్? ఆల్మోస్ట్ వచ్చిందండి, బట్ సార్ చాలా బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ మీట్ అవ్వాల్సిన పరిస్థితి, కానీ ఆయన చాలా హెక్టిక్ షెడ్యూల్స్లో ఉన్నారు. మా కాల్ వచ్చింది, మీట్ అయ్యే పరిస్థితి 2 సార్లు క్యాన్సిల్ అయింది కూడా. సో ఆల్మోస్ట్ మీట్ అయ్యే పరిస్థితి జస్ట్లో మిస్ అయింది. మీ పెన్నుకు ఆ పవర్ కలిస్తే ఎలా ఉంటుంది? ఇది నాకు భయపెట్టకండి మీరు. చెప్పేది కదా, నాకు ముందు ధైర్యం రావాలి, నాకు స్ట్రెంత్ రావాలి. ఓకే, దానికి ఇంకా టైం ఉంది. ఇంకా నేను నేర్చుకునేది చాలా ఉంది డైరెక్షన్లో. ఏం పవన్ కళ్యాణ్ గారి గురించి వేణు గారు ఏం చెప్తారంటే మీ మాటలు ఏం చెప్పగలరు? ఆయన జర్నీని చూశారు. అత్తారింటికి దారి వెళ్ళినప్పుడే పవన్ కళ్యాణ్ గారు, మేము అందులో నేను అత్తారింటికి దారి చేశారు. అవును, మేము సినిమా చేశాక ఆయనతో ఫోటో దిగడం బ్యాలెన్స్ ఉంది, ఆయనతో ఒక షార్ట్ బ్యాలెన్స్ ఉంది. భయంగా నిలబడ్డాం ఆలియానతోటి, అన్నతో ఫోటో, అన్నతో ఫోటో, సార్తో ఫోటో అంటే 1 ఫైన్ వచ్చాక ఆయన కూర్చోబెట్టి ఆయన ఎన్ని చెప్తున్నారు తెలుసా? వేరు నువ్వు ఉగ్గు కథలు చేసినావు కదా, ఈగా ఆడియో ఫంక్షన్ ఉగ్గు కథ చేసావా, ఫెంటాస్టిక్. ఆ మధ్యలో ఏదో యాడ్ చేసినట్టు నువ్వు ఏదో క్యాబ్లో మీరూస్ క్యాబ్ పైన చూసాను, నువ్వు క్యాబ్ పెట్టుకుని యాడ్ ఏదో చేసావు కదా. అంత ఫాలో అవుతారు ఆయన, ఫోన్ ఈసారి ఎక్కడ కనపడితే వేణు నువ్వు ముందు బలగం తీసావు కదా. డెఫినెట్లీ అంటారు. నాకు ఎందుకు సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు కూడా నాకు ఎంత సపోర్ట్ చేశారు. ఆయన ఒక్కరే నన్ను నాలో కమెడియన్ కాకుండా యాక్టర్ ఉన్నారని ఆయన పసిగట్టి, మీరు సర్దార్ గబ్బర్ సింగ్లో నాది సీరియస్ క్యారెక్టర్, ట్రౌట్ క్యారెక్టర్, క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్ట్గా ఉంటా. ఆయన యు ఆర్ నాట్ ఏ కమెడియన్, యువర్ యాక్టర్, కీప్ ఇట్ అప్ మై బాయ్. అండ్ సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు ఎలా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ మోర్ ఫ్రమ్ యూ ఇన్ ఫ్యూచర్ వచ్చింది సార్. కానీ మీరు సర్దార్ గబ్బర్ సింగ్ లో చూడండి, అసలు సీరియస్ ఎపిసోడ్లో మొత్తం నేనే ఉంటా. నన్ను ఆయన అప్పుడే చూసారు ఒక యాక్టర్గా. మీరు కమెడియన్ కాదు సార్, మీరు మంచి పొటెన్షియల్ ఉంది, మీ కళ్ళల్లో ఏదో కనిపిస్తుంటుంది నాకు,
మీ బాడీలోనే ఏదో నాకు కనిపిస్తుంటుంది, యువర్ నాట్ ఏ కమెడియన్, యువర్ యాక్టర్ అని ఊరికే అన్నారు అనుకున్నా. ఆ వేషం ఇచ్చారు నాకు గబ్బర్ సింగ్లో. సో ఆయన ఇంకో కిక్ అది. అంతే. నేను ఓపెన్గా చెప్తా, ఆయన సినిమాలు వస్తే 2 వేసుకొని పోతారు రాత్రి 2 గంటలకి. మేము ట్రూ ఫ్యాన్, నాకు భయమే లేదు. ఆ పిచ్చిగా అరవాలి అనేది అన్ని సినిమాలకి. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు మూవీస్ రిలీజ్ అయితే అరుస్తూనే ఉంటారా థియేటర్లో? అంతే. అంటే ఒక సెలబ్రేషన్, అంటే సెలబ్రేషన్ మూమెంట్ ఉంటుందండి. నాకు లిటరల్గా 2-3 సినిమాలకు అయితే మేము మధ్యాహ్నం 10 గంటల నుంచి వెళ్ళి చింపడాలు స్టార్ట్ చేసి ప్రిపరేషన్ చేసి అవన్నీ రెడీ చేసుకుని పోతాం. అదొక చిన్న ఫ్యాన్ బేస్ మూమెంట్ లాగా. అంటే ఇప్పుడు హోలీ ఎట్లుంటుంది, హోలీకి అందరూ రండి మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆడాలి చేయాలి ఉంటుంది కదా, ఆ ప్రిపరేషన్ ఉంటుంది. కనిపించింది రీసెంట్ గా ఫ్యాన్ బై మూమెంట్ కూడా వాల్తేరు వీరయ్యలో బాబీ అన్న డైరెక్ట్ చేస్తే ఒక ఫ్యాన్ బాయ్ ఎలా చూపించాలనుకుంటాడు ఆయన హీరోని, అలా ఫీచర్ లో పవన్ కళ్యాణ్ గారిని అలా చూపించారు వేణు గారు. గాడ్ గ్రేస్, నాకు అంత పవర్ రాలి, అవకాశం వస్తే డెఫినెట్లీ. సూపర్. అండ్ బేసికల్గా దిల్ రాజు గారు ప్రతి కథలో ఇన్వాల్వ్ అవుతారు, డైరెక్టర్స్ది అంత ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది, కొంత ఎక్కడో చోట కొంత మార్పులు చేర్పులు కూడా ఎక్కువ ఉంటాయి అనేది ఉంటుంది. మీకు ఆ ప్రైవసీ ఇచ్చారా లేకపోతే? నాకు 100కి 1000% ప్రైవసీ ఇచ్చారు. నా కథలో ఆయన ఎక్స్పీరియన్స్ ఎంతో యూజ్ అయింది. ఓకే. దిల్ రాజు గారు ఒక 500 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా చేసిన ఎక్స్పీరియన్స్, ఒక 50 సినిమాలు మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్, ఆ ఎక్స్పీరియన్స్ నా సినిమాకి బాగా ఉపయోగపడింది. అంటే ట్రూగా పర్ఫెక్ట్ కథ ఉంటే, పర్ఫెక్ట్ డైరెక్టర్ వీడు చేయగలడు అని అనుకుంటే ఆయన దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ మామూలుగా ఉండదు. దానికి నేనే సాక్షిని మీ ముందు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం స్క్రీన్ మీద రివీల్ చేస్తున్నారు అనమాట. బలగం మూవీకి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? అది చెప్పకూడదు, అది ప్రోటోకాల్ కాదు, అది ప్రోటోకాల్ వివిఐపి కేటగిరీ అంతే, అది ప్రోటోకాల్ కాదు అది. సో బేసికల్గా అందరూ మన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. మూవీ మంచి హిట్ అయితే ఎక్స్పెక్టేషన్కి మించి మన హీరోలు కూడా రేంజ్ రోవర్ కార్ అని ఇవన్నీ ఇస్తుంటారు. అలా దిల్ రాజు గారు ఏమైనా రేంజ్ రోవర్ కానీ ఆడి కానీ మొన్న కానీ ఆఫర్ చేశారని బయట టాక్ నిజమా? వస్తే మీకు ముందే చూపిస్తాను. డెఫినెట్లీ అంతకంటే ప్రేమ ఉందండి నాకు రాజుగారి దగ్గర. ఆయన అసలు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంత 100 కోట్ల సినిమాలు తీసినా కూడా ఇంత చిన్న సినిమాకి ఆయన చేసిన పబ్లిసిటీ మీరు చూసారా? అవును. ట్రాక్టర్ ఎక్కి థియేటర్ల ముందు డ్యాన్స్లు వేసి ఎంత చేశారంటే, ఒక మంచి సినిమాను ఇది జనాలకు తీసుకెళ్లాలని ఆశ తప్ప దీంతో 100 కోట్లు సంపాదించాలనేది అస్సలు లేదు. అంటే ఇది ఒక మంచి కంటెంట్, దీన్ని జనాలకు తీసుకెళ్ళాలి. అవును. అంటే అంత పెద్ద వ్యక్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎండల్లో లేదు. సో అంటే ఇది ట్రూ ఫిలిం లవర్. ఆయన అసలు సిసలైన సినిమా ప్రేమికుడు ఆయన. నేను 2 సంవత్సరాలు చూశాను ఆయన ఎంత సినిమా పిచ్చో. ఇప్పుడు మేము ఫస్ట్ ప్రీమియర్ షో 19th వేసాం, ఫిబ్రవరి 19th వేసాం. అప్పటికి రెడీ అవ్వాల, అప్పటికి నాకు కంపల్సరీ 19th వేయాలంటే పెద్ద కవులు వస్తున్నారు, డేట్ ఫిక్స్ అయిపోయింది, నేను మార్చలేను, నువ్వు ఏం చేస్తావు, నాకు కాపీ కావాలి అన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి డే అండ్ నైట్ పని చేస్తున్నాం. ఆ 19th వేసిన ప్రీమియర్ షో కూడా 100% మూవీ కాదు, 80% మూవీ. అంటే మిక్సింగ్లు కానీ సీజీలు సరిగ్గా రాకపోవడం, మిక్సింగ్ సరిగ్గా అవ్వకపోవడం, ఇక్కడ డబ్బింగ్ ట్రాక్లు కొన్ని యాడ్ అవ్వకపోవడం, ఇలాంటి లేకుండానే 19th షో రెడీ చేయాల్సి వచ్చింది. అప్పటికి మేము 1 వీక్ డే అండ్ నైట్ 24/7 పనిచేసాం. సో 19th వేయాలి, 18th 6 o'clock ఇంకా నేను మిక్సింగ్లో కూర్చొని వర్క్ చేస్తున్నా. ఆయన 19th కదా, 18th నైట్ 9 o'clock ఫోన్ చేశారు, ఎక్కడ దాకా వచ్చింది సార్? అవుతుంది సార్. 11కి చేశారు, ఎక్కడ దాకా వచ్చింది? అవుతుంది సార్. 1కి చేశారు, 4కి చేశారు, 6:30కి చేశారు, 8 o'clock వచ్చారు. 8 o'clock నేను స్టిల్ పని చేస్తూనే ఉన్నా, వచ్చి చూసి పర్లేదు ఇది చాలు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అందుకే కళ్ళని లోపలికి పోయాను అంతే. ఇప్పటికి నేను ప్రాపర్గా పడుకున్నది లేదు యాక్చువల్గా. అవునా? అంటే ఆఫ్టర్ దిస్ మూవీ కూడా ప్రమోషన్ థింగ్స్ కానీ, మేము తిరగడం కానీ, మీటింగ్స్ కానీ, అంటే మంచి సినిమా ఇంకా రీచ్ చేసే ప్రాసెస్లోనే ఉన్నాం. ఇంకా ఆల్రెడీ పబ్లిక్కే మౌత్ టాక్ తోటి రీచ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు యుఎస్లో కొన్ని చోట్లనే షోస్ పడ్డాయి, వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు నాకు. ఆస్ట్రేలియా నుంచి కాల్స్ వస్తున్నాయి, లండన్ నుంచి కాల్స్ వస్తున్నాయి, సార్ మా దగ్గర రావట్లా, అదిరిపోయిందంట సినిమా, మేము చూడకూడదా ఇలాంటి. సో ఈ రీచ్ చేసే ప్రాసెస్లో మాకు టైం ఉండట్లేదు బేసిక్గా. అమ్మ చూసారా? చూసింది. ఎలా ఫీల్ అయ్యారు?
లాస్ట్లో ఏడ్చింది, చూసింది ఆమె. ఆమె జీవితంలో ఆమె అంటే ఇందులో ఉన్న కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఈరోజు అలా దూతలు కట్టుకున్న ముసలోళ్ళు ఎందుకు వస్తున్నారంటే కల్చర్ని చూస్తున్నారు, మళ్ళీ కల్చర్ని చూసి రియలైజ్ అవుతున్నారు. సో మా అమ్మ చూసి నవ్వుకుంటుంది, ఈ వాళ్ళు పెట్టినాం కదా మా ఇంట్లో, ఇది చేసినాం కదా, అది చేసినాం కదా, వాడు చూడు ఎట్లా చేస్తుందో అంటే వాళ్ళకి ఆమె నిజ జీవితంలో చూసుకున్నట్టు అనిపించింది. రీకలెక్ట్ చేసుకుంది, లాస్ట్లో ఏడ్చింది. ఇలాంటి ఎమోషన్స్ ని క్యారీ చేయించాలి అంటే దిల్ రాజు గారి తర్వాతే. అప్పుడు శతమానం భవతి పొంగల్కి రిలీజ్ అయిన టైంలో ఇదే ఎమోషన్స్ మీద క్యారీ చేయగలిగారు. ఇప్పుడు బలగం అనే సినిమాని రాజు గారు అంతగా తీసుకెళ్ళకపోతే ఈ రీచ్ ఉండేది కాదు. అంటే నవే డేస్ ఈ రోజుల్లో మంచి సినిమా ఎప్పటికీ నిలబడుద్ది. ముందు రోజులు వేరు, ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ వేరు. ఇప్పుడు దాన్ని బలగంకి ఆయనే బలమై తీసుకెళ్ళాడు ఆయన. గ్రేట్. ఈరోజు మౌత్ జనాలు చూసి వాళ్ళే స్ప్రెడ్ అయ్యి చేసేంత వరకు ఆయన బాధ్యత. అది తీసుకెళ్ళి చూపించారు, ఇప్పుడు జనాలే దాన్ని తీసుకెళ్తారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత దాదాపు ఒక 15 పెద్ద సినిమాలకి సైన్ చేశారు వేణు గారు. నాకైతే తెలియదు మరి. వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, నాకు సమయం కావాలి సార్ అంటున్నాను. చాలా కాల్స్ వచ్చాయి. సో నేను దాదాపు 100 కోట్లు పైగా బ్లాంక్ చెక్లే ఇచ్చేశారు. ఓ అమ్మ, నిజమైతే ఎంత బాగున్నావు. మంచి అప్లాజ్ అయితే వస్తుంది, అందరూ అప్రోచ్ అవుతున్నారు. సో నేను ముందు ఈ సినిమా ఇంకా నాకు చాలా పని ఉంది, బలగం అప్పుడే అయిపోలే. ఈ సినిమాని ఇంకా చాలామంది జనాలకు చేర్చాలి, నాకు ఫోన్లు చేస్తున్నారు, ఇంకా చాలామందికి రీచ్ చేయాలి సినిమా, ఆ పనిలో ఉన్నాను నేను. సో సూన్ ఇవన్నీ డీటెయిల్స్ తో మళ్ళీ చెప్తాను. డెఫినెట్లీ సూపర్ నిజంగా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బలగం వేణన్న. అండ్ మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు మాకే హ్యాపీగా ఉంది, ఎందుకంటే డే 1 నుంచి మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి అది లోపల ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి ఏం చెప్తారు? డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకుల విజయం ఇది ఖచ్చితంగా. దిల్ రాజు గారి విజయం కాదా అన్న వేణు గారు? ఇప్పుడు ఈ బ్రాండ్ ని తీసుకెళ్లేది మా ప్రొడ్యూసర్, బ్రాండ్. చెప్పండి, దిల్ రాజు గారిని మర్చిపోయారు కదా ఈ సినిమాతో, మిమ్మల్ని. ఏది దిల్ రాజు గారిని మర్చిపోయారు ఓవరాల్ గా అసలు చెప్పాలంటే. టు బి ఫ్రాంక్, ఆయన ఏమన్నా అనుకున్నా వేణు గారే కనిపించారు ఎక్కువ. ఆబ్వియస్లీ ఆయన లేకపోతే మాత్రం బలగలేదు. డబ్బులు పెట్టారు కాబట్టి. డబ్బులు పెట్టడం కాదు, దీన్ని తీసుకెళ్లే విధానం ఎలా అయితే ఇది పబ్లిక్ రీచ్ అవుద్దని ఆయన తీసుకున్న ఇనిషియేట్ ఇంపార్టెంట్. డబ్బులు అందరూ పెడతారు కానీ దాన్ని తీసుకెళ్లే విధానం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్వ్యూస్ అందరు చేస్తారు, రోషన్ చేసి ఇంటర్వ్యూ వేరు కదా. ఎందుకు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి మరి? అందరూ మరి 100 ఛానళ్ళు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి? దాన్ని తీసుకెళ్లే విధానం ఉంటుంది కదా. ఏదైనా ఒక క్వశ్చన్ చేసే విధానము, అడిగే విధానము, ఏ పాయింట్ అయితే కొద్దిగా ఐడియా. ఆయన కూడా ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, ఎలాంటి సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆయన ఇనిషియేట్ తీసుకొని శ్రమపడ్డారు. సో అది డెఫినెట్లీ. మీరు డైరెక్టర్ అయినా కానీ మీ వేణు వండర్స్ లో ఉన్న కామెడీ యాంగిల్ ని ఎవరు మర్చిపోలేం కదా. అవును, మర్చిపోరు. మల్లన్న డైలాగ్ తో ఒకసారి ఆడియన్స్ కి కష్టపడ్డా, కథ రాసిన, సినిమా తీసిన, ఇలా రాస్తారు, రిలీజ్ చేసి డబ్బులు ఇలా బలగం ఎవరిది? ప్రేక్షకులది. డబ్బులు ఎవరివి? మరి సో థ్యాంక్ యూ ఆడియన్స్. వండర్ఫుల్ సినిమా, ఇలా మీరు తీసుకెళ్తున్నారు సినిమాని. సో మీరు చూపించే ప్రేమకి నేను తడిసి ముద్దయిపోతున్నాను. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, లవ్ యూ.